డిఎస్సిలో ఎన్నో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అవకతవకలు షాకింగ్ గా ఉన్నాయని అన్నారు. లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. డిఎస్సిలో స్కాములకు పాల్పడ్డారని అన్నారు. తామే 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని, ఆ తర్వాత 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల భర్తీ ఆలస్యం చేశారని చెప్పారు. నవీన్ అనే వ్యక్తి పరీక్ష నిర్వహణలో ఉండటం, అతడికి టాప్ ర్యాంక్ రావడం స్కామ్ కదా అని ప్రశ్నించారు. నిజంగా అతడు టాపర్ అయితే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడిగారు. తన డిఎస్సి ఐడి బ్లాక్ అయ్యిందని నవీన్ విద్యాశాఖకు మెయిల్ చేశాడని చెప్పారు. ఏ పేపర్ తయారీ అయినా ప్రశ్నల తయారీ డిజిటలైజ్ అనేది రహస్యంగా జరగాలన్నారు. ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా ఐడినే మాయం చేశారని ఆరోపించారు. కలెక్టర్ దగ్గర కూడా మెరిట్ లిస్ట్ డేటా లేవని అన్నారు. ఫస్ట్ ర్యాంక్ వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు రాకపోవడం వల్లనే ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదని అంటున్నారని, మరి ఆయన అదే ఉద్యోగం కోసం కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. డిఎస్సిలో అక్రమాలతో ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారని అన్నారు. అధికారం వచ్చాక తొలి సంతకం పేరుతోనే డ్రామాలు చేశారని మండిపడ్డారు.